9 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడి జాబితాలో జాతీయ అవార్డు అందని దాక్షగా ఉండేది. కానీ మొదటిసారి ఆ వెలితిని తీరుస్తూ తెలుగు హీరోగా ఉత్తమ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకుని అల్లు అర్జున్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. Allu Arjun for an intense charismatic performance of an underdog challenging an ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఆల్ ఇండియా నటుడిగా అందరివాడు అయ్యాడు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజే వేరు. బిహార్ కే పావన్ ధర్తీ కో మేరా శత్ శత్ ప్రణామ్. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి ఉంది. దానికి సరైన ఉదాహరణ పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ వేడుకలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2.6 లక్షల మంది అభిమానులు అల్లు అర్జున్ ను చూడటం కోసం బీహార్ లో ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ హీరోలు సైతం ఒక తెలుగు హీరో అల్లు అర్జున్ స్టామినా ఏంటో బీహార్ ఈవెంట్ లో చూసి ఆశ్చర్యపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తదుపరి అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా తన క్రేజ్ ఇంకెంత స్థాయిలో ఉందో మిగతా నగరాల్లో చూపించనున్నాడు. ఇదిలా ఉంటే పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అల్లు అర్జున్ తన సత్తాను బయటే కాకుండా సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో సౌత్ ఇండియాలో ఏ హీరోకు లేనంత మంది అతి ఎక్కువ మంది ఫాలోవర్స్ బన్నీకి ఉన్నారు. అంటే దాదాపు 26.8 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్ లో అల్లు అర్జున్ కొనసాగుతున్నాడు. తర్వాత రామ్ చరణ్ 25 మిలియన్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. రామ్ చరణ్ స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్ సాధించేందుకు రెడీ అయ్యాడు. మరి ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ 21.9 మిలియన్స్ మూడో స్థానంలో ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ 14.7 మిలియన్స్, మహేష్ బాబు 14.4 మిలియన్స్, కేజీఎఫ్ 13.6 మిలియన్స్, ప్రభాస్ 13 మిలియన్స్, విజయ్ దళపతి 12.5 మిలియన్ ఫాలోవర్స్ తో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కేవలం సినిమా విషయాలనే కాకుండా రెగ్యులర్ ఫ్యామిలీ విషయాలు, ఇతర చాలా రకాల విషయాల గురించి ఇన్స్టా ద్వారా అభిమానులకు అప్డేట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పోస్టులతో అభిమానుల్ని ఖుషి చేస్తూ ఉంటాడు. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2లో అదిరిపోయేలా నటించాడని ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తోంది. మొదటి భాగానికి మించిపోయేలా చాలా రెట్లు రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించాడు. మరి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్స్ లో భారీగా రిలీజ్ కానుంది. 2,000 కోట్ల కలెక్షన్ లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.